ఓం శ్రీమాత్రే నమః. నాగపోచమ్మ దేవాలయం అన్నమాట. రాజరాజేశ్వరి రూపంలో ఉన్నమాట. బాగుంటుంది. ఇక్కడ చాలా బాగా పూజలు జరుగుతున్నాయి. ఇప్పుడే హోమం జరుగుతున్నది. ఇక్కడ హోమం చేస్తున్నారు, దుర్గా హోమం చేస్తున్నారు అన్నమాట. రాజరాజేశ్వరి దేవి ఇక్కడ పూజలు, మెయిన్ పూజలు ఇక్కడ ఇక్కడ పెట్టి పూజ చేస్తున్నారు అన్నమాట. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఇవి నవగ్రహాలు చూడండి, పూజలు హోమాలు చేస్తున్నారు. బాగుంటుంది. అలాగే ఇక్కడే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది పైన. చూద్దాం దగ్గర నుంచి. హనుమాన్ టెంపుల్ మాట ఇది. హనుమంతుడు ఒక్కలే సింగిల్గా ఉంటాడు. పైన రాముడు, సీత. ఇక్కడ ఏమొచ్చి శివాలయం ఉంటుంది. ఇది శివాలయం. పైన శివుడు. నవరాత్రులు కదా, నవరాత్రుల్లో పూజలు బాగా జరుగుతాయి. చాలా చాలా బాగా జరుగుతాయండి. నేను మొదటి రోజు వచ్చాను, అంటే 7వ రోజు ఈరోజు నవరాత్రుల్లో, కానీ 7వ రోజు వచ్చాను. చాలా బాగా జరుగుతున్నాయి. అస్సలు నేను అంటే మా ఇంట్లోకి అన్ని మంత్రాలన్నీ వినిపిస్తున్నాయి. ఆఫీస్ టైమింగ్ వల్ల నేను ఎక్కువ ఇక్కడ రాలేదు, కానీ ఈరోజు వచ్చాను. చాలా బాగుంది. అలాగే ఇటుపక్క నుంచి వెళ్దాం. ఇది చూడండి, అంత బొమ్మలతో, అంత దేవుడి బొమ్మలతో చాలా బాగా ఉంటుంది టెంపుల్. ఒకసారి రండి, మంచి ఫీల్ ఉంటుంది. ఇది సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. చెప్పాను కదా, దూరం నుంచి తీసా, ఇప్పుడు దగ్గర నుంచి తీస్తున్నాను. ఇదన్నమాట, చాలా బాగుంటుంది. అలాగే నెమలి సుబ్రహ్మణ్య స్వామి అన్నమాట. చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. నవరాత్రులు కదా, పూజలు జరుగుతున్నాయి ఇక్కడ. ఇక్కడ హోమం అది జరుగుతుంది. హోమం ఇక్కడ అమ్మవారి వెనక నుంచి తీసుకున్నాం. అమ్మవారికి పూజలు జరుగుతున్నాయి. దుర్గాదేవి నవరాత్రులు కదా, ఈ గుడి అంతా అంటే మంచిగా దేవుడి బొమ్మలతో, దేవుడి అన్ని ఆ ఫీల్ ఉంటుంది లోపలికి రాగా. అలాగే ఇక్కడ జరుగుతుంది, హోమం జరుగుతున్నది. ఇది శ్రీ ఎల్లమ్మ నాగదేవత దేవాలయం, నిజాంపేట అన్నమాట. మీకు ఉంటుంది ఇక్కడ చూడండి. అలాగే ఇది వజ్ర ప్రతీక ఉంది కదా, దగ్గరలోనే ఉంది ఇది. ఇదంతా ఇక్కడ చూడండి. ఇది ఎంట్రన్స్. ఇది బయట, కానీ ఇది ఇక్కడ కళ్యాణ మండపం ఏదో ఫంక్షన్ హాల్ అది ఉన్నది. బాగుంటుంది. జై మాతాకి జై. ఇదన్నమాట.